ట్రంప్ పుతిన్ భేటీ వేళ జెలెన్స్కీకి ప్రధాని మోడీ ఫోన్ చేశారు. యుద్ధం ముగింపు విషయంలో సాధ్యమైన ప్రతి సహకారాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ట్వీట్ చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని ఇరు దేశాల నేతలు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ప్రయత్నాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధినేత పుతిన్లు 15న సమావేశమవుతున్నారు. ఈ క్రమంలో మోడీ ఫోన్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఉక్రెయిన్కు సంబంధించి ఇటీవలి పరిణామాలపై జెలెన్స్కీతో మాట్లాడి ఆయన అభిప్రాయాలు తెలుసుకున్నారని మోడీ ట్వీట్ చేశారు. ఈ వివాదాన్ని వీలైనంత త్వరగా శాంతియుతంగా పరిష్కరించడంపై భారత్ స్థిరమైన వైఖరి గురించి తెలియజేశానని చెప్పారు. యుద్ధం ముగింపు విషయంలో సాధ్యమైన ప్రతి సహకారాన్ని అందించేందుకు, ఉక్రెయిన్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని మోడీ ట్వీట్ చేశారు. ఇరువురు కీలక అంశాలపై వివరంగా చర్చించినట్లు జెలెన్స్కీ సైతం పోస్ట్ పెట్టారు. ఉక్రెయిన్ పౌరులకు మద్దతుగా మాట్లాడిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలంటూ రాసుకొచ్చారు. తమ నగరాలు, గ్రామాలే లక్ష్యంగా రష్యా చేపడుతున్న దాడుల గురించి ఆయనకు వివరించాలని ట్వీట్ చేశారు. ఉక్రెయిన్ శాంతి ప్రయత్నాలకు మద్దతివ్వడంతో పాటు యుద్ధం ముగింపు వ్యవహారంలో తమ భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాలన్న వైఖరికి భారత్ సానుకూలంగా ఉండడం సంతోషకరమని జెలెన్స్కీ అన్నారు. మోడీ అంతకుముందు రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడారు. ఈ సంక్షోభం ముగింపునకు శాంతియుత చర్చలే పరిష్కార మార్గమని స్పష్టం చేశారు. ఒకవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు నేపథ్యంలో భారత్పై ట్రంప్ సుంకాలు విధించడం, మరోవైపు త్వరలో పుతిన్ ట్రంప్ భేటీ వేళ ఇద్దరు నేతలు సంభాషించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.